స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. సీఎం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే ఇంటికి సాగనంపనున్నారని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కనిగిరిలో ఈ నెల 5వ తేదీన జరగనున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం సభ ఏర్పాట్లపై మంగళవారం దర్శి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. వైకాపా పట్ల అన్ని వర్గాల ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. రెండో విడత వైకాపా జాబితా విడుదల తర్వాత వైకాపాలో ప్రకంపనలు చెలరేగుతాయని పేర్కొన్నారు. జగన్ వదిలిన బాణం త్వరలో ఆయననే గుచ్చుకోనుందని వైఎస్ షర్మిలను ఉద్దేశించి పత్తిపాటి విమర్శించారు. ఈ నెల 5వ తేదీన కనిగిరిలో జరిగే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సభకు దర్శి నియోజకవర్గం నుంచి భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు, తెదేపా నేతలు గోరంట్ల రవికుమార్, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనిగిరి 5వ తేదీ బహిరంగ సభ. ఎందుకంటే నవశకం నాంది పలకబోతా ఉంది తెలుగుదేశం జనసేన. తొలి బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమవుతా ఉంది. 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ తోటి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి దర్శికి జన సమీకరణ కోసం ఈరోజు ముఖ్య నేతలతో బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో ఒక ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కనిగిరికి ఎంత మేరకు దర్శి నియోజకవర్గం నుంచి పబ్లిక్ని, కార్యకర్తలను తీసుకువెళ్ళాలి, కనిగిరి 1,00,000కు పైబడి జరగబోయేటువంటి బహిరంగ సభలో దర్శి ఎంత మేరకు చేయాలనేటువంటి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్ని మండలాల నుంచి కూడా. ఎందుకంటే ఈరోజు ప్రజలు విసిగి వేసారి జగన్మోహన్ రెడ్డిని ఎంత త్వరగా ఇంటికి పంపించాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఫ్యాన్ ఓటేసిన వాళ్ళు కూడా భరించలేమనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటిది ఆ పార్టీ వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తరువాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇంత విసిగి వేసారలేదు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగం కావచ్చు, అధికార మదం కావచ్చు, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గాలు, అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేయబట్టే మిత్రపక్షాలు ఒకటే కాదు, ఈరోజు స్వపక్షం వాళ్ళ అధికార పార్టీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విసిగి వేసారు ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ పనులు ఎప్పుడు చేయలే ఏ ముఖ్యమంత్రి కూడా. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారినేమో ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు 4 గోడల మధ్య నిర్బంధించి చంద్రబాబు గారు అప్రతిష్ట పాలు కాదు, జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యాడు. చంద్రబాబు గారి ఇమేజ్ ఇంకా 4 రెట్లు పెరిగింది. తప్పు చేయని చంద్రబాబు, ఏ సాక్ష్యం ప్రవేశపెట్టలేని జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యాడు. తప్పు చేయని చంద్రబాబు గారి గ్రాఫ్ ఏమో దేశ విదేశాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, దూరదృష్టి కావచ్చు, ఒకసారి దేశం ప్రపంచం నెమరు వేసుకునేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఎందుకంటే దేశానికి ఒక దిక్సూచి చంద్రబాబు గారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిని 53 రోజులు నిర్బంధిస్తే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు కూడా జగన్ తలవంచుకునే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉంటే మనం అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటు మొదలైంది. నా వర్గం అని చెప్పుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అయిష్టత పెరిగిపోయింది. నేను బటన్ నొక్కుతున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు.
ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఏమైనా చేయగలం అన్నట్టు ప్రజలు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిరిగి భవిష్యత్తులో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి, ఆ పదవికి భవిష్యత్తులో మళ్ళా తిరిగి ఆ సీటు ఊహించుకోకుండా చేసేటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాభిప్రాయానికి భిన్నంగా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు శాపంగా మారుతూ ఉన్నాయి. చివరకు వాళ్ళ పార్టీలో కూడా చూడండి, సెకండ్ లిస్ట్ వస్తే ప్రకంపనలు సృష్టించబోతా ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళే ఎవరికి అవసరం, ఆ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపుతారు. మిత్రపక్షాలు కూడా అవసరం లేదు. మళ్ళా తిరిగి ఆయన వదిలిన బాణమే రాబోతా ఉంది. మళ్ళా రేపు ఎవరూ పని లేదు. వాళ్ళ పార్టీలో వాళ్ళే, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని నామరూపాలు చేయకుండా ఏ విధంగా 151 సీట్లు సాధించి ఒక అద్భుతాన్ని ప్రజలు అవకాశం ఇచ్చారో ఒకసారి చూద్దామని ఈ రోజు మళ్ళా అంతకన్నా ఎక్కువ అద్భుతాలు సాధించబోతా ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డిని ఓడించి వైనాట్ 175 అన్నందుకు వైనాట్ 175 తెలుగుదేశం సాధించబోతా ఉంది. పులివెందులు ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందుల్లో కూడా రేపు గెలుపు కష్టం. ఎందుకంటే అన్ని రంగాలను మోసం చేశాడు. యువత ఈరోజు రోడ్ల పాలైపోయారు. చదివారు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, దిక్కు దోచుకొని ఉన్నారు. నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి చూద్దాం, మా జీవితాలు మారుతాయని యువత నమ్మారు. నమ్మించాడు అట్లా పాదయాత్ర చేసి. ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈ రోజు చంద్రబాబు గారి మీద కొండంత ఆస్తి ఉన్నారు. లోకేష్ బాబు మీద, చంద్రబాబు మీద మాకు ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు మారుతుందని ఈరోజు యువత ఎక్కడికి వెళ్ళినా, నిన్న జనవరి 1 చూడండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఇళ్లకి ఎక్కడ చూసుకున్నా యూతే ఉన్నారు. యూత్తో పాటు లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు. నిన్న ఏ ఇన్ఛార్జ్ దగ్గర కన్నా చూడండి, తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి జనవరి 1కి ఎప్పుడూ లేని మార్పు నేను మేము గమనించాం. యూత్ బిలో మిడిల్ క్లాస్ ఎక్కువ వచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ వచ్చారు. అంటే మార్పుకి సంకేతం నేను జనవరి 1. ఎందుకంటే యువత పూర్తిగా నిరుత్సాహంలో ఉన్నారు. మేము పెట్టిన సూపర్ 6 ఈరోజు అద్భుతంగా ఉన్నాయి. రైతులు ఈరోజు పూర్తిగా పథకాలన్నీ రద్దు చేశారు. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న పథకాలు ఒక్కటి లేవు ఈరోజు. ఆ పథకాలన్నీ ఉంటే ఈరోజు రైతు బ్రహ్మాండంగా వ్యవసాయం మీద మొక్కు చూపెట్టేవాడు. ఆడబిడ్డలు దాచుకున్న ఫండ్ కూడా డైవర్ట్ చేశాడు. అభద్రతలో ఉన్నారు ఈరోజు. చివరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా అభద్రతలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కూడా రక్షణ లేదు. ఆ విధమైనటువంటి దోపిడీకి పాల్పడబట్టే 4.5 సంవత్సరాల్లో 2.5 ఏళ్లకే జగన్ పాలన మీద విరక్తి కలిగింది ఆ పార్టీ వాళ్ళకు కూడా. ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి అతి తక్కువ సమయంలో ప్రజా విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. పరిపాలించడానికి అనర్హుడని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకని ఈరోజు పరదాలు కట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. జనవరి 1కి నిన్న వెలవెలపోయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళ జనవరి 1 వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇళ్ల కాడ వెలవెలపోయాయి అన్నీ కూడా. కనుక రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. రాష్ట్రానికి పోయిన ప్రతిష్ట మళ్ళా తిరిగి రావాలంటే చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. యువగణం లోకేష్ బాబు దెబ్బకి ఒక నమ్మకం వచ్చింది, ప్రజల్లో ఒక విశ్వాసం. ఏది అమలు చేయగలడో అటువంటి హామీలనే లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. మాకు ఇంటర్నల్ లో కూడా చెప్పారు. బాలాజీ గారు మేము మాలాంటి కూర్చున్నప్పుడు నేను ఏది పడితే అది హామీ ఇవ్వటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎడాపెడా అమలుగానే హామీ ఇచ్చి నమోదు పాలు కాదలుచుకోలేదు. నేను ఏది చేయగలను, చేయగలిగేటువంటి హామీనే నేను అష్యూరెన్స్ ఇచ్చానని చెప్పాడు. ఎక్కడైనా కమ్యూనిటీ మీటింగ్స్ లో కావచ్చు,
రీజనల్ రాయలసీమ డిక్లరేషన్లో కావచ్చు, ఏది అమలు చేయగలను ఆ అమలు చేయగలిగేటువంటి వాటికే నేను అష్యూరెన్స్ ఇచ్చాను తప్ప జగన్మోహన్ రెడ్డి దాకా అలివి గారి హామీలు ఇచ్చి సిపిఎస్ అమలు చేస్తానని చెప్పి 2% ఓట్లు వేసిన టీచర్లని ఏ విధంగా మోసం చేశాడో నేను ఆ విధంగా చేయదలుచుకోలేదు. ఏది చేయగలను అదే నేను హామీ ఇచ్చా. నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా అబాస్ పాల్ కాదలుచుకోలేదని మాకు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పాడు లోకేష్ బాబు. అది రేపు జరగబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఆచరణ సాధ్యమైనయే రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టబోతున్నారు. సూపర్ 6 లో కూడా అవే ఉన్నాయి. కాబట్టి దర్శి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తొలి పార్లమెంటు బహిరంగ సభ కాబట్టి, చంద్రబాబు గారు రాబోయే తొలి బహిరంగ సభ కాబట్టి దర్శి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి సాగనంపాలంటే పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా నేను దర్శి నియోజకవర్గ ప్రజలను కూడా నేను కోరుకుంటాను.